వెల్కమ్ టు మెగా 9 టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఆపరేషన్ సింధూర్లో భాగంగా కాల్పుల విరమణ తర్వాత ప్రధాని మోదీ మరి కాసేపట్లో ప్రసంగించనున్నారు. జాతిని ఉద్దేశించి ఆయన చేయబోయే ప్రసంగం మీద దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ అప్డేట్ అంశాలను త్రివిధ దళాలు డీజీఎంఓలు బ్రీఫింగ్ ఇచ్చారు. ఎంపీ ఈటెల రాజేందర్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. తాను మంచోడికి మంచోడిని, చెడ్డోడికి చెడ్డోడిని అంటూ కామెంట్ చేశారు. తన గురించి కిషన్ రెడ్డిని, బంగండారు దత్తాత్రేయను అడిగి తెలుసుకోవాలని చెప్పారు. దేశ ప్రజల సుఖ సంతోషాల కోసమే కాంగ్రెస్ పార్టీ పాలన సాగించిందని చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. ఈటెల రాజేందర్ బగర్ సబ్జెక్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాట్లాడింది కాబట్టి నేను కూడా బగర్ సబ్జెక్టులోనే ఈటెల రాజేందర్ తిట్టాలనే ప్రెస్ మీట్ పెట్టిన, తిట్టనికనే పెట్టిన ప్రెస్ మీట్. వాడు ఒక మెంటల్ అయిపోయాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుంది ఈటెల రాజేందర్కి. అందుకే ఆయన పాగలగాడేయండు, బేకూఫ్ చాతాలు చేస్తున్నాడు ఈటెల రాజేందర్. నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజీలు తీపిస్తాం నేను అందుకే ముందే చెప్పిన. ఇది అటు ఈటెల రాజేందర్ మీద మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత తంగిశెట్టి జగదీష్. సీఎం రేవంత్ రెడ్డి జోలికి కాంగ్రెస్ నేతల జోలికి వస్తే గుడ్డలోడు తెరిచి కొడతామని వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డిని ఏదో ఒకటి తిడితే బీజేపీ హైకమాండ్ దృష్టిలో పడతాననే తాపత్రయంలో ఈటెల అలా మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్న జగదీష్తో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వీటిపై కాంగ్రెస్ పై కూడా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో కూడా అదేవిధంగా కాంగ్రెస్ నేతలు కూడా మండిపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత తంగిశెట్టి జగదీష్ ఉన్నారు. చెప్పండి, ఈటెల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీపై చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు? ఇన్ని రోజులు ఒక మాట అనుకున్నాం, ఈటెల రాజేందర్ నేను ముదిరాజు బిడ్డని అంటే నాయకుడు మంచి నాయకుడేమో అనుకున్నాం. కానీ నాయకత్వ లక్షణాలు లేవని చెప్పి నిన్నటి ద్వారా తెలిసిపోయింది. ఈటెల రాజేందర్ ఏదైతే అవమానకరమైన మాటలు మాట్లాడిండో దానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఆ బుద్ధి లేనోడు ఏం మాట్లాడిండో సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఇదే నిన్న ఇంటర్వ్యూలో చెప్పినాడు, 6 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టినామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు హైదరాబాద్ని తెలంగాణలో కలిపి హైదరాబాద్తో కలిపిన తెలంగాణ ఇచ్చినప్పుడు 17,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఇచ్చింది. మరి ఇదే ఆర్థిక మంత్రిగా ఉండి మరి ఆయన ఏం వెలుగబెట్టిండో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్ప చేస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఇవాళ శ్రమతో కూడిన పని చేస్తూ అప్పులను తేరుస్తూ ఇవాళ ఏవైతే మేము స్కీమ్స్ పబ్లిక్ ఇచ్చినామో ఈ ప్రజాప్రభుత్వంలో అన్నింటినీ కూడా అంచెలంచెలుగా వాళ్ళకి ఇస్తూ మేము ముందుకు పోతున్నాయి. చెప్పండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రమతో కష్టపడి ప్రభుత్వాన్ని నడిపిస్తూనే ఉంటున్నారు. మరి చేతగాని దద్దమ్మ చౌట రిజైన్ చేయి ముఖ్యమంత్రి పదవికి అని చెప్పేసి ఈటెల రాజేందర్ అంత దారుణంగా మాట్లాడుతుంది. ఎట్లా చెప్పు? ఆ చౌటగాని దద్దమ్మ ఎవడో తెలిసిపోయింది కదా. ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న ప్రభుత్వంలో భూ కబ్జాకోరుడు అని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి కేసులు పెట్టి జైల్లో పంపించాడు. మరి చౌటగాడు ఎవడు, దద్దమ్మ ఎవడో తెలిసిపోయింది కదా. ఆ చౌట దద్దమ్మ ఇవాళ ఎటుగుదేక ఆ భూములు కాపాడుకోనికి ఆ కబ్జాకోరుడు ఏదైతే బీసీ అనే ముసుగులో బతుకుతున్నాడో, కొడుకులకు రెడ్ల పేర్లు పెట్టి భార్యను రెడ్డిని చేసుకొని ఏదైతే తప్పుడు బతుకుతున్నాడో ఆ విలువలేని మనిషి ఇవాళ బీజేపీలో ఎవరు విలువిస్తలేరు. అక్కడ ఏదో స్కిన్ కాపాడుకోవడానికి, నా ఉనికి కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే తప్ప ఇంకోటి కాదు. ఇది ఇక్కడ ఒక కొత్త అంశాన్ని లేవనెత్తారు మీ కాంగ్రెస్ నేతలు. ఏంటంటే ఈటెల రాజేందర్ ముదిరాజా రెడ్డియా, ఏ కులం అనేది ఆ స్పష్టత లేదని చెప్పేసి అంటారు. నిజంగా ఆయన ముదిరాజు కాదా, రెడ్డి కులమా? ఆయనే చెప్పాలి కదా. మరి ఆయన తండ్రికి పుట్టిన వాళ్ళు కొడుకులు అని చెప్పి బీజేపీ వాళ్ళే గతంలో మాట్లాడతారు. ఇలా మా రాహుల్ గాంధీ గారి కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం ఎన్నో రకాలుగా అసభ్యకరమైన మాటలు మాట్లాడినా కానీ మేము ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. దేశానికి ప్రజాస్వామ్యం అంటే దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాబట్టి మాకు ఓపిక ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేము ఓపిక అదేవిధంగా డెమోక్రసీ పద్ధతిలో మేము నడుస్తున్నాం. మరి వాళ్ళు ఏదైతే ప్రశ్నించారో తండ్రి కులము కొడుకుకి వస్తాయని, మరి వాళ్ళ కొడుకులకు ఏ కులము? మరి ముదిరాజు అన్నప్పుడు కొడుకులకు కూడా ముదిరాజు ఉండాలి కదా. మరి రెడ్లు ఎట్లా అయ్యారు? వాళ్ళ పిల్లలందరినీ రెడ్లని ఎట్లా చేసుకుంటారు? మేము అది పర్సనల్గా పోము. కానీ
ఏదైతే ముదిరాజు అనే పేరు పెట్టుకొని ముదిరాజులను మోసం చేస్తుండో ఒక్కసారి ఈటల రాజేందర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే ఇప్పటికే ఆర్థిక మంత్రిగా ఉండి కోట్లు అంటే వేల కోట్లు దోసుకుంటూ అంటున్నారు. అంటే అవి కాపాడుకోవడం కోసం బీజేపీలో జాయిన్ అయ్యింది అంటారా ఎట్లా? అంతే కదా, 6 సార్లు నేను బడ్జెట్ని ప్రవేశపెట్టినా అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తాను. మరి 6 సార్లు ప్రవేశపెట్టినవాడు అప్పులు ఎందుకు చేసినావు? నువ్వు అప్పులు చేసిన తర్వాత నువ్వు భూములు ఎందుకు కబ్జా చేసినావు? ఇలా ధరణి వచ్చిన తర్వాత లక్షలాది కోట్లాది విలువ చేసే భూములన్నిటి కూడా అన్యాక్రాంతం ఎట్లయినాయి? ఇవన్నిటి మీద కదా మీ ముఖ్యమంత్రి గారు కూడా నిన్ను జైల్లో పెట్టిండు, నువ్వు కబ్జా కోడు అనే కదా. మరి బీజేపీలో పోతే ఇలా వాషింగ్ మిషన్ కదా అది. ఆ బీజేపీలో ఎంతమంది తప్పులు చేసిపోయినా కానీ అందులో వాషింగ్ మిషన్ పోగానే వాడు బురద అంతా కడుక్కొని తెల్ల బట్టలు వేసుకొని ఉన్నట్టు ఉంటుంది కాబట్టి వాడు బీజేపీలో చేరిండు. ఇప్పటికే పలుమార్లు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేతల్ని ఉద్దేశించి కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసింది. మరొకసారి ఇదే విధంగా వ్యాఖ్యలు చేస్తే మీ కార్యాచరణ ఈటల రాజేందర్ మీద ఏ విధంగా ఉండబోతుంది? ఈటల రాజేందర్ని ఆయన తప్పు ఆయన తెలుసుకొని క్షమించమని కోరుతాడని చెప్పి చూస్తున్నాం. ఇదే విధంగా గిట్ట మాట్లాడితే మేడ్చల్లో కాదు ఎక్కడ కూడా ఆయన ఇంటి దగ్గర కూడా ఉండకుండా బట్టలు కూడా తీసి మేము కూడా ఆయనను బజార్కి ఇడుస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. మరొక మాట ఏంటంటే ఆయన అధ్యక్ష పదవి రాకుండా కిషన్ రెడ్డి అడుక్కుంటున్నారు మీ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. నిజంగానే కిషన్ రెడ్డి అధ్యక్షుని కాకుండా అడుక్కుంటుండా? మీకు ఏమైనా సమాచారం ఉందా? ఎట్లా అది కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ తేల్చుకోవాలి. అది వాళ్ళ పార్టీ వ్యవహారంలో మేమెందుకు ఇన్వాల్వ్ అవుతాం? మా పార్టీ ప్రజాస్వామ్యమైన పార్టీ, మేము బీసీలకు విలువిచ్చే పార్టీ. ఎప్పటి నుండో కూడా మేము బీసీలకు పీసీసీ ప్రెసిడెంట్ పార్టీ పదవి చాలా గొప్ప పదవి మా పార్టీలో. ప్రభుత్వాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి, కానీ పార్టీ పదవులు అన్నీ కూడా మేము బీసీలకు ఇచ్చుకుంటూ బీసీలకు న్యాయం చేయాలనే పద్ధతి ఒక నడిచే పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అందుకే రాహుల్ గాంధీ గారు చూడండి దేశవ్యాప్తంగా కులగణన కావాలన్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళు సుప్రీంకోర్టు కూడా అఫిడవిట్ ఇచ్చారు మేము కులగణన చేయలేమని చెప్పి. కానీ ఇలా రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణలో కులగణన చేసి చూపెట్టిరో ఎక్కడ కూడా వాళ్ళ తోయలేని పరిస్థితిలో ఇలా వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా కులగణన చేస్తా అన్నారు. అది కాంగ్రెస్ విజయం, బీసీల విజయం. కులగణన కాంగ్రెస్ విజయం, బీసీల విజయం మీరు అంటుంటే ఆ కులగణన అనేది తప్పలు తడక అది అంత బోగస్ కులగణన అని చెప్పేసి కూడా ఈటల రాజేందర్ కావచ్చు బీజేపీ నేతలు అంటారు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు వాళ్ళు ఏదైనా చేసి ఇంకో దానితోనే ప్రమాణం చూడ. ఇప్పుడు వాడు చేయడు, చేసిన దాన్ని తప్పు అంటే ఎట్లయితుంది? అది కాదు కదా. నువ్వు రేపు దేశవ్యాప్తంగా చేస్తా అంటున్నావు, చెయ్యి. చేసిన తర్వాత మేము చేసిన దానికి శాస్త్రీయంగా ఏది కరెక్టో ప్రజలు నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ. మొత్తంగా ఈటల రాజేందర్ మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే బజార్లో బట్టలు కూడా తీసుకొడతా అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇదే విధంగా ఏదైతే ఈ ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు వేల కోట్లు దోసుకుంటే ఈ కాపాడుకోవడం కోసమే బీజేపీలోకి చేరినట్టు కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి. దీంతోపాటు ఏదైతే సీనియర్ కాంగ్రెస్ నేత జగదీష్ కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ శ్రీకాంత్, శ్రీనివాస్, మెగా9 టీవీ, హైదరాబాద్. మాజీ మంత్రి విడుదల రజనీపై చిలుకలూరిపేట సీఐ సుబ్బారావు అనుచిత ప్రవర్తనను ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ఖండించారు. ఒక బీసీ మహిళపై సీఐ టీడీపీ కార్యకర్తలాగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. సీఐపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. జోహార్ సైనికులకు, అమరవీరు సైనికులకు, అమరవీరు సైనికులకు, భారతదేశాన్ని ప్రాణాలు అర్పించిన అమరవీరు సైనికులకు, జోహార్ సైనికులకు, జోహార్ అమరవీరులకు. బుద్ధి రావాలి పాకిస్తాన్కి, బుద్ధి రావాలి పాకిస్తాన్కి. భారత్ మాతాకి, భారత్ మాతాకు జోహార్. విడుదల రజనీ గారి పట్ల చిలకలూరుపేట రూరల్ సిఐ గారు సుబ్బానాయుడు గారు అనుచిత ప్రవర్తన పైన ఈ రోజున మేము ఆయన ప్రవర్తన పట్ల మేము ఖండిస్తూ ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సుబ్బానాయుడు గారు వారు అంత దారుణంగా మరి ప్రవర్తించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనేది కూడా ఇంతగానే ఉంది. ఎందుకంటే కారులోంచి లాగి మరి తోసేసి వారి పిఏ పట్ల అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేసుకోవచ్చు, తప్పేం కాదు. అరెస్ట్ చేయొద్దని ఆవిడేం అనలేదే. సిఏ గారు ఏమిటి విషయం ఏంటి అని అడుగుతూ చెప్పమంటంలో తప్పే ఉంది. దౌర్జన్యంగా ఏదో ఒక తెలుగుదేశం కార్యకర్తలాగా ప్రవర్తించాల్సిన అవసరం మరి సుబ్బానాయుడు గారికి ఉందా? ఒక మహిళా నేత, అందులో ఒక బీసీ మంత్రిగా పనిచేసినటువంటి నిన్నటిదాకా పనిచేసినటువంటి
మరి ఆవిడపైన ఇంత దారుణంగా దౌర్జన్యంగా ఉంటే కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేది నేనే అమలు చేస్తున్నానని ఆయన మరి సీఏ గారు రొమ్ము విరిచి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖలోని సింహాద్రి అప్పన్నను దర్శనం చేసుకున్నారు. అర్చక పెద్దలతో కలిసి ఈవో సుజాత మంత్రికి స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అర్చన చేయించుకున్నారు. బేడా మండపంలో మంత్రిని ఆశీర్వదనం చేసి నాదస్వర వాయిద్యాలు వేద మంత్రాల నడుమ అర్చకులు ఆశీర్వాదం చేశారు. స్వామివారి చిత్రపటం, చందనం, ప్రసాదాలను ఈవో మంత్రికి అందజేశారు. అప్పన్న దర్శనం చేసుకున్న అనిత వేద మంత్రాలతో స్వాగతం పలికిన అర్చకులు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో మహిళలు ఆందోళనకు దిగారు. అసలైన లబ్ధిదారులకు ఇళ్లు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల పంపిణీలో రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో అవకతవకలు రోడ్డెక్కిన మహిళలు. ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ లో మీ పేరు వచ్చిందా? ఫస్ట్ లిస్ట్ లో వచ్చింది సార్. ఇప్పుడు ఈ లిస్ట్ లో లేదా? లేదు. ఎందుకు లేదని అడిగినా వాళ్ళని? ఎందుకు లేదంటే సెకండ్ లిస్ట్ లో వస్తాయని అంటారు సార్. వస్తాయని గ్యారెంటీ ఏం లేదు సార్ మాకు. అట్లా అంటాను సార్. వికలాంగులకే ఇస్తారంట. మాదైతే కాదు సార్, మాకైతే ఏం లేదు సార్. మాకు ఎస్సీ కార్యక్రమం లేదు. ఏ గవర్నమెంట్ సొమ్ము అనేది మాకు బాగా లేదు సార్. మేము ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని మేము ఓటు వేసుకుంటే ఆ చేయికే వేసినాం. మేము కాదని అంటలేము మేము. కానీ మధ్యలో తింటారు సార్, అంతా మధ్యలో వేస్తాలు. మరి మధ్యలో పోయి కలిసిందా మీరేమన్నా? మేము మధ్యలో ఎవరం కలవలేదు సార్. అయితే గ్రామ పంచాయతీ పోయిన మా ఆయన ఆధార్ కార్డు తీసుకొని పోతే ఇంట్లో వచ్చిందమ్మా మీకు అని చెప్పిండు. ఎంఆర్ఓ సారే చెప్పిండు. ఇద్దరు అనిల్ అంటే మరి అయినదమ్మా అదా అని చెప్పినాం సార్. చెప్తే తీసుకుపోయి ఇచ్చేసినాం. నేను సార్కి ఇచ్చిన నెంబరు. ఇద్దరు ఫోన్ లో కొట్టి చూసిండు ఎంఆర్ఓ సార్. వచ్చిందమ్మా ఇంకేందమ్మా సంతోషం మీ ఆయన పేరు వచ్చిందా అంటే నువ్వు ఇంటికి వచ్చేసిన సార్. మరి ఎప్పుడు వస్తుంది సార్ ఇంక్వైరీ కానీ నేను అడిగితే సార్ అన్నాడు కదా వస్తారమ్మా మేమే పంపిస్తాం ఇంటికి అని చెప్పిండు. చెప్తే ఇందిరమ్మ కమిటీ వాళ్ళను నలుగురు పెట్టిన వాళ్ళు మీ ఇంటికి వచ్చి చెప్పిండ్రా? ఇళ్ళకి వచ్చి ఫోటో తీసుకుపోయింది అంతే. ఇక మాకు మేము కలవలేదు. ఫోటోలు తీసుకోపోయినా ఉత్తోళ్ళు వచ్చి ఫోటో తీసుకున్నారా? ఫోటోలో తీసుకొని పోయి ఏలూరు కలెక్టరేట్ వద్ద వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. కలెక్టరేట్ వద్ద ఏపీ మిడ్ లెవెల్ ప్రొవైడర్స్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ 15 రోజుల నుండి నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ తమను పట్టించుకోవట్లేదని హెల్త్ వర్కర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న వేలాది మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ వీధిన పడటానికి రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరే కారణమని అన్నారు. గత 15 రోజులుగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసినటువంటి సిహెచ్ఓలు, హెల్త్ క్లినిక్ల్లో ఉండేటువంటి సిహెచ్ఓలు సమ్మె చేస్తున్నారు. ప్రధానంగా వారి న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో దానికోసం వాళ్ళు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉంటా ఉంది. ఈ 15 రోజుల సమ్మె ఫలితంగా 6 నెలలకు సంబంధించి ఇన్సెంటివ్స్ రిలీజ్ చేసినట్టుగా ఇప్పుడే సమాచారం తెలిసింది. దాని పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఇంకా 2 నెలలు ఇన్సెంటివ్స్ బకాయిలు ఉన్నాయి, వాటిని కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అలాగే వీళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలనేది ప్రధానమైన డిమాండ్. ఈరోజు ఏలూరులో మా నిర్వధిక సమ్మెలో భాగంగా 15వ రోజు సందర్భంగా ఈరోజు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా మా యొక్క నిరసన ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే మేము 15 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు కానీ పెద్దలు కానీ మా యొక్క న్యాయమైన డిమాండ్ల మీద సరిగ్గా స్పందించట్లేదు. ఇప్పటికైనా సరే అధికారులు, ప్రభుత్వ పెద్దలు దీనిపై స్పందించి మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిశీలించి తగు న్యాయం చేయాలని మీడియా ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇప్పటికే మేము చేస్తున్నటువంటి 15 రోజుల నిరసనలను చూసి అధికారులు 6 నెలల ఇన్సెంటివ్స్ను విడుదల చేయడం జరిగింది. దీని మీద మేము మా సంఘం తరఫున వారికి, కూటమి ప్రభుత్వానికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం అని చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి మా యొక్క సమస్యలను ఇప్పటికైనా సరే ఒకసారి పెద్దలు ఆలోచించి మా న్యాయమైన డిమాండ్లను పరిశీలించి న్యాయం చేయాలని. ముఖ్యంగా మేము అడిగేది ఏంటి అంటే 6 సంవత్సరాలు ఎవరైతే పూర్తి చేసుకున్నారో వారిని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. ఈపీఎఫ్ఓను మళ్ళీ పునరుద్ధరించాలని అడుగుతున్నామండి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మన రాష్ట్రంలో అమలు కావడం లేదని ప్రభుత్వ మాజీ విప్ కరణం ధర్మశ్రీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన మాత్రమే సాగుతుందని ఆయన ధ్వజమెత్తారు. స్థానిక రింగు రోడ్డులో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ధర్మశ్రీ తెలిపారు. కూటమి ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయకపోగా వైసీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. మాజీ మంత్రి విడుదల రజనీపై సీఏ సుబ్బారాయుడు దౌర్జన్యం చేయడం ఏమిటని ప్రశ్నించారు. అతడిని డీజీపీ, గుంటూరు ఎస్పీ తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతుంది. మాజీ విప్ కరణం ధర్సి కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేయడం లేదు. మీరేం చేస్తున్నారు? ప్రతిపక్షం లేకుండా తీసేద్దాం, ప్రతిపక్షానికి సంబంధించిన సానుభూతి పరులు ఎవరున్నారో వాళ్ళు తొక్కేద్దాం, వాళ్ళు అణిచేద్దాం. ఇదే ఎజెండా కింద నువ్వు వెళ్తున్నావు అంటే
ఏ సంకేతం సభ్య సమాజాన్ని పంపిస్తున్నావో ఒకసారి ఆలోచన చేయమని ముఖ్యమంత్రి దగ్గర నుంచి తెలుగుదేశంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్తున్నా. నిన్న శ్రీకాంత్ అనే పిఏని వితౌట్ ఎఫ్ఐఆర్ కాపీ లేదు, ఆయన మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇమీడియట్ గా విడుదల రజని గారు, మాజీ మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజని ఒక గ్రామానికి వెళ్ళి, గుంటూరు జిల్లాలో మరేడుపాలెం గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ శ్రీకాంత్ను తన కారులో ఎక్కించుకొని వెళ్తుంటే శ్రీకాంత్ను వదులుతావో లేదని చెప్పి సుబ్బారాయుడు అనే సిఐ, నువ్వు ఏ మతంతో ఏ బలంతో నీకు అధికారం ఉండొచ్చు, లా అండ్ ఆర్డర్ నీ చేతిలో ఉండొచ్చు, పోలీసు ఉద్యోగాన్ని ఉద్యోగ ధర్మాన్ని నువ్వు పాటించాలి తప్ప ఎవరో వెనకాతలు డైరెక్షన్ ఇచ్చారని నువ్వు యాక్షన్ చేస్తే దీని తాలూకు రియాక్షన్ చంద్రబాబు కానీ, చంద్రబాబు కూటమి ప్రభుత్వం కానీ ఒక మహిళని కూడా చూడకుండా ఒక ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి పట్ల ఇంత దురుసుగా, మరి సభ్యత సంస్కారం లేకుండా ఒక పోలీస్ అధికారిని సంగతి మర్చిపోయి ఒక కీచకుడిలా ప్రవర్తించే తీరు సోషల్ మీడియాలో మాధ్యమాల ద్వారా మనం చూసాం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇది తెలుగుదేశం ప్రభుత్వం కక్ష సాధింపులు ఏ రకంగా చేసిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. దీనికి అనేక ఉదాహరణలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. లేని లిక్కర్ స్కామ్ అని ప్రభుత్వమే సృష్టించి, అధికారుల చేత తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించి, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి మన నాయకుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఒక మహిళ అమ్మ గురించి రాయాలంటే అక్షరాలు సరిపోవు. అమ్మే ఓ మధుర కావ్యం. 80 సంవత్సరాల వయసులో కూడా 2 కొడుకులను చిన్నపిల్లలుగా సాగుతుంది ఓ తల్లి. పుట్టుకతోనే వికలాంగులైన ఆ ఇద్దరిని 2 కళ్ళుగా కాపాడుకొస్తుంది. పేగుబంధానికి నిర్వచనంగా మారిన ఖమ్మం జిల్లాకు చెందిన ఓ తల్లి జీవితాన్ని మెగా9 ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. తల్లి పిల్లలకు ప్రేమ పంచే విషయంలో ఏమాత్రం పేదరాలు కాదు. అమ్మ సేవల్ని లెక్కిస్తే ఏ కుబేరుడు కూడా చెల్లించలేని మొత్తం అవుతుంది. అమ్మ దీవెనలకు ఎంతని వెలకట్టగలం? ఇప్పుడు నేను చెప్పే ఈ స్టోరీ అక్షరాల ఇప్పుడు నేను చెప్పిన మాటలకి సరిగ్గా సరితూగుతుంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్దమండవ గ్రామంలోని ఒక నిరుపేద తల్లి పిల్లలకి 60-70 సంవత్సరాలు వచ్చినా కానీ బరువు కాకుండా తమ పిల్లలకి సపరిలో అన్నీ చేస్తూ అన్నీ తానై చూసుకుంటుంది ఆ వృద్ధురాలు, ఆ తల్లి. సో తల్లి ప్రేమకు వెలకట్టలేమని చెప్పేసి కూడా వీళ్ళు చాలా నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. సో ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని పెద్దమండవ గ్రామంలో మనం ఉన్నాము. సో ఇక్కడ ఆ తల్లి చేపల మడుగు ధనమ్మ కూడా మనకు పూర్తిగా అందుబాటులో ఉంది. ఒక్కసారిగా ఆ తల్లితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ, ఏం పేరు అమ్మ అనేది? నా పేరు ధనమ్మ. ఏ ఊరమ్మా? ఈ ఊరు మా పెద్దమండవ. పెద్దమండవ. ఏంటమ్మా మీ పరిస్థితి? మీకు వయసు ఎంత ఉంటుంది? వేసి నాకు తెలియదండి ఎంత ఉంటుందో, మరి ఎక్కువ ఏముంటాయి. నీ పెళ్ళి ఎన్నేళ్ళైందమ్మా? నాకు తెలియదు. ఇప్పుడు ఏంటి, ఎంతమంది సంతానం నీకు? 5గురు. 5గురు అయితే 2 ఆడపిల్లలు, 2 మగోళ్ళు, 3 మగోళ్ళు, 3 కిట్నే. ఏంటి ఇట్లా అంటే ఏంటి ఇబ్బంది? ఏంటి ఈ జబ్బులే. ఆడపిల్లగాళ్ళు బాగానే ఉండారు. మా ఆయన చచ్చిపోయి 20 ఏళ్ళకి దాటింది, 25 ఏళ్ళకి దాటింది. ఇక అప్పటాలు మంచిగా నేను చదువుకోవటం, నేను చేయటమే. రోజు ఏం చేస్తావు తల్లి మీ పిల్లలకి? ఏం చేస్తే నేను నీళ్లు పోయటం, మొహం కడగటం, దొడ్లకు తీసిపోవటం, నీళ్లు పోయటం, అన్నం తినిపించటం, మంచిలు దాపియటం, ఇక అన్నీ నేను చేయటమే. ఏం జరిగింది నీ కొడుకులకి? ఏం జరిగిందమ్మా? ఆరోగ్యం ఎందుకు దెబ్బతిన్నది? అదేందో మస్కర ఏందో నాకు ఆ జబ్బు పేరు రాదు. దాని గురించి కూడా చాలా లెక్క తిప్పిను. 5 గుంటల పొలం ఉంటే అమ్ముకున్నాం, చూపించను, తగ్గల. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారమ్మా ఇప్పటికి? పెట్టిండు 3 లక్షల దాకా అయినాయి. మరి ఎమ్మడి పోయేవాళ్ళు లేరు. ఉన్న పొలం కూడా అమ్మేసుకుని పిల్లలు ఆరోగ్యం పెట్టినా. మరమ్మా నీ వయసే 80 సంవత్సరాలు కదా, మరి పెద్ద బాబుకి 70 సంవత్సరాలు అంటున్నావు, చిన్న బాబుకి 52 సంవత్సరాలు అంటున్నావు. మరి ఈ వయసులో నీకు పిల్లల్ని చూసుకోవడం కష్టం అనిపించింది అయినాడన్నా? కష్టమే. మరి కష్టమైన ఎవరు చూస్తారు? నేను చూడటమే కమ్మా. కష్టమైన నిట్టూరమైన నేను భరించుకోవటమే అన్ని. ఇప్పుడు వాన వస్తుందంటే, జల్లు కొట్టిందంటే మంచం ఆడదాకా గుంజుతా. ఎవరు వస్తారు అర్థం రేతులు కాడ? అన్ని తిప్పలు పడి సాదుకుంటున్నా. మరి ఏనాడు కష్టం అనిపించలేదమ్మా? కట్టం ఎందుకు లేదు, కట్టం ఉంటుంది. ఉంటే మరి ఏం చేస్తాం? ఎవరు చేస్తారు వచ్చి? ఆడపిల్లలు ఒక ఎక్కిత్తి పోయారు, మరి వాళ్ళు వచ్చి మనకి చేస్తారా? తన 2 పిల్లలకి మస్క్యులర్ ఎంట్రోపీ అనే ఒక జబ్బుతో 2 పిల్లలు కూడా, అంటే తనకు 3 మగపిల్లలు, 2 ఆడపిల్లల సంతానం. 2 ఆడపిల్లలకి
వయసు రీత్యా పెళ్లి చేసేసి పంపించేశారు, అత్తగారింటికి పంపించేశారు. ఆ ఇద్దరు కూడా ఆరోగ్యంగానే ఉన్నారు, ఆరోగ్యకరంగానే ఉన్నారు. కానీ ఆ ముగ్గురు మగపిల్లల సంతానం మాత్రం ఆ ముగ్గురికి సేమ్ ఇదే సిచ్యువేషన్. అంటే జన్యుపరమైన సమస్యల వల్ల వీళ్ళు ఈ విధంగా తయారయ్యారని చెప్పేసి కూడా ఆ డాక్టర్లు కూడా చెప్పిన పరిస్థితి. సో మస్క్యులర్ ఎంట్రోపీ ద్వారా అంటే కండరాల క్షీణత, అంటే కొద్దిగా నరాల క్షీణత కూడా ఉండడం వల్ల పూర్తిగా ఇలా తయారైన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం 70 ఏళ్ల ఇంకో కొడుకు గత కొద్ది సంవత్సరాల క్రితం ఇదే వ్యాధితో బాధపడుతూ చనిపోయాడని చెప్పేసి కూడా ఆ తల్లి చెబుతుంది. సో ప్రస్తుతం మన దగ్గర దశరథ్ 52 సంవత్సరాలు దశరథ్ మనకు అందుబాటులో ఉన్నాడు. అంటే ఒక కుమారుడు ఆ తల్లి ఒక్కతే చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి వాళ్ళ కూతురు అంటే పెద్ద కొడుకు వాళ్ళ అక్క దగ్గర ఉంటున్నాడు. సో చాకరీ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. 80 వయసులో ఆ ముసలితనానికి వచ్చిన తల్లి చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఒక కొడుకునైతే వాళ్ళ అక్క దగ్గరికి పంపించడం జరిగింది. సో ప్రస్తుతం మన దగ్గర దశరథ్ ఒక్కడే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాడు. మనం దశరథ్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో దశరథ్ గారు చెప్పండి, మీకు ఈ సమస్య ఎప్పటి నుంచి వచ్చింది? అసలు డాక్టర్లు చూపిస్తుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే మీరు డిగ్రీ దాకా చదువుకుని అంటున్నారు కదా, డిగ్రీ అంటే విద్యాభ్యాసం అంతా కూడా ఎక్కడ చేశారు? డిగ్రీ వరకు ఎక్కడ చదువుకున్నారు? డిగ్రీ నేను నేలకొండపల్లిలో చదివాను. నాకు మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి వచ్చింది. దీన్ని హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లోని, కేర్ హాస్పిటల్లోని, తిరుపతి సిమ్స్ హాస్పిటల్లోని చూంచాను. మజిల్ బయాప్సీ, ఈఎంఎన్జీ, సిపికే బ్లడ్ టెస్ట్ చేశారు. ఇది జెనెటిక్ ప్రాబ్లము, మస్కులర్ డిస్ట్రోఫీ, కండర క్షీణత అని అన్నారు. దీనికి మందులు లేవని చెప్పేశారు. అంటే బ్రదర్, ఇప్పుడు అసలు మీరు కూర్చున్న దగ్గర నుంచి నిలబడలేరు, కదలలేరు, అసలు ఏమీ చేయలేరా? అంటే పూర్తిగా దైనందిన కార్యక్రమాలన్నీ కూడా ఇక మీకు ఈ మంచం మీద జరగాల్సిందేనా? మా దైనందిన కార్యక్రమాలు మొత్తం మంచం దగ్గర జరుగుతాయి. కూర్చోలేను, జరగలేను, పడుకోని లేవలేను, పండుకొని అన్నీ అమ్మే చూసుకుంటుంది పనులన్నీ. చూశారు కదా, ఆసుపత్రికి వెళ్ళాలంటే ఒక ఆటో అతను పూర్తిగా తను ఎత్తుకొని ఆటోలో కూర్చోబెట్టి మళ్ళీ ఆటో హాస్పిటల్ దగ్గర ఆగినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఎత్తుకొని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో దిగబెట్టే వరకు కూడా పూర్తిగా ఆటో డ్రైవరే అన్నీ చూసుకుంటాడు. ముగ్గురు అన్నయ్యలకు కూడా 22 సంవత్సరాల వరకు ఏ ఇబ్బంది లేదు. కానీ 22వ ఏట నుంచి మాకు మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి రావడం వల్ల కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు అలాగే తూలుతూ తల్లి చేపట్టుకొని నడుస్తూనే ఉన్నాము. వ్యాధి ముదిరి ఈ విధంగా కాళ్ళు వాపెక్కి కాళ్ళు పూర్తిగా కండరాల క్షీణత వల్ల కాళ్ళు పూర్తిగా చచ్చుపడిపోయి నడవలేని పరిస్థితిలో ఉన్నామంటూ కూడా ఆ కొడుకు దశరథ్ చెప్తున్న మాటలు వింటుంటే చాలా బాధ అనిపించింది, చాలా బాధేస్తుంది. సో సహృదయంతో దాతలు ఎవరైనా ముందుకొచ్చి వారి కుటుంబాన్ని ఆదుకుంటే మేము వాళ్ళకి బతికినంత కాలం మేము రుణపడి ఉంటామని చెప్పేసి కూడా వాళ్ళు తీవ్ర మనోవేదనకు గురవుతున్న సిచ్యువేషన్ని ఇక్కడ చూసుకోవచ్చు. తరాలు మారిన, మనుషుల అంతరాలు మారిన అమ్మ ప్రేమ సజీవంగా ఉంటుంది. పూర్తిగా అమ్మ గురించి ఇప్పుడు నేను చెప్పిన మాటలు కూడా సరిపోవు. అలాంటి తల్లి ప్రేమకి నిలువెత్తు సాక్ష్యం ఇప్పుడు నేను చూపించిన ఈ స్టోరీ. సో ఇది కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా 9 టీవీ, ఖమ్మం నుంచి. నాగార్జున సాగర్ విజయ్ విహార్ అతిథి గృహానికి మిస్ వరల్డ్ కాంపిటేటర్స్ చేరుకున్నారు. ప్రత్యేక బస్సులో వీరికి తెలంగాణ ప్రభుత్వం సాగర్కు తరలించింది. ఇక బుద్ధవనం సందర్శించిన సుందరిమణులు చారిత్రక విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమచల క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మిలతో కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. రెండవ యాదగిరిగుట్టగా ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి ప్రభుత్వం తరపున గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, ముత్యాలను అందజేశారు. స్వామి కళ్యాణాన్ని కన్నులారా తిలకించేందుకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. చింతామణి జలపాతం దగ్గర స్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. నెల్లూరు జిల్లాలోని పెంచలకోన శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి, చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా నిర్వహించారు పండితులు. లక్ష్మీ నరసింహస్వామిని పెళ్లి కుమారుడిగా, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లు పెళ్లి కుమార్తెలుగా ఆసీనులైన వేళ ఆ కళ్యాణ వేడుకకు కొన్నలార వీక్షించిన భక్తజనం పులకించిపోయారు. వేడుకలో ఒక్కో ఘట్టాన్ని అర్చక స్వాములు వివరిస్తూ దేవతామూర్తులు శిరస్సుపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సుముహూర్త వేళ అలంకరించిన కమనీయ దృశ్యాన్ని భక్తులకు చూపుతూ వేడుకను కళ్లకు కట్టారు.
నమస్కారం చేసుకోండి. ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.